హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇవాళ అయితే నేను గార్డెన్లో మేతి మళ్ళీ ఇది థర్డ్ టైం వేసానండి. ఇది ఒక 4-5 డేస్కి బాగా వచ్చేస్తుంది. సో ఇలా అయితే వచ్చింది. ఇంకా ఫైనల్గా ఇప్పుడు కట్ చేసే టైం అనమాట. ఎందుకంటే ఎండలు కూడా చాలా ఉన్నాయి కదా, ఇంకెక్కువ రోజులు ఉండదు అనిపిస్తుంది. సో కట్ చేసే ముందు మీకు షేర్ చేద్దాము అన్నట్టుగా అయితే వీడియో సింపుల్గా మేతి అందులో వేసేసాను, వచ్చినాయి. అండ్ ఇది వచ్చేసప్పటికి కొత్తిమీర చాలా బాగా వస్తుందండి. నాకైతే బాగా అనిపించింది ఇలా కొత్తిమీరని ఇంట్లో గ్రో చేసుకోవడం. కాకపోతే అదేంటో అక్కడ ఇక్కడ నేను యాక్చువల్గా మొత్తం వేసాను, అటు సైడ్ ఇటు సైడ్ వచ్చింది, కానీ మరి మిడిల్లో ఎందుకో రాలేదండి. స్మెల్ అయితే అసలు ఇట్లా తెంపితే చాలా ఫ్రెష్గా చాలా బాగుంది. ఇది కూడా తెంపిన తర్వాత మళ్ళీ వస్తుంది అనమాట. సో అలా. అండ్ ఇవి వచ్చేటప్పటికి రేజిన్స్, అంటే మన గ్రేప్స్ ఉంటాయి కదా, సో అవైతే నేను ఎండడానికి అని చెప్పి పెట్టాను. ఎండలో బాగా వస్తుంది ఎండ ఇక్కడ. సో అలా కొంచెం అయితే ఎండిపోయినాయి. అంటే బ్లాక్ అయితే ఎక్కువ కాలేదండి. అవే గ్రీన్వి అయితే నేను వేసి చాలా రోజులు అవుతుంది కదా, దాదాపు ఒక 10-15 డేస్ అవుతుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఇది ఫుల్ బాగా అయిపోయింది అనమాట. సో అలా గ్రేప్స్ ఏమన్నా పాడైపోతే సింపుల్గా ఎండలో పెట్టుకుంటే మనకి కిస్మిస్ లాగా యూజ్ చేసుకోవచ్చు అని అయితే అర్థమైందండి. అండ్ ఇది వచ్చేటప్పటికి మీషోలో తీసుకున్నాను నేను. అంటే ఈవిలా ఈ మధ్య బాగా వేస్తున్నారు కదా, మన జ్యువెలరీలోకైనా చైన్లోకైనా లేకపోతే ఇలా ఇంటి దగ్గర అయినా. సో ఇదొకటైతే తీసుకున్నాను. ఇది నేను అంటే బయట హ్యాంగ్ చేద్దాము అన్నట్టుగా అయితే తీసుకున్నానండి. మీషోలో నుంచి తీసుకున్నాను. ప్రైస్ వచ్చేటప్పటికి సమ్ 170 అలా ఉంది. మీకు కింద అయితే కోడ్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. బాగుంది కలర్, అది కూడా చాలా బాగుంది. అంటే బ్లూ కలరే ఉంటుంది కదా జనరల్గా ఈవిలై. సో అలా అని చెప్పి అయితే తీసుకున్నాను. ఇవాళనే డెలివరీ అయింది నాకు. అండ్ ఇది కూడా ఇట్లా వేసాను అనమాట బయట, చాలా బాగా అనిపించింది నాకైతే వాల్కి వేస్తే. అండ్ కట్ చేస్తే ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి సమ్ బ్రెడ్ విత్ జామ్ అనమాట. సో టైం ఎక్కువ లేకుండే, తొందరగా అన్నట్టుగా ఇంకా బ్రెడ్ జామ్ అలా పెట్టేశాను. అండ్ వాటర్ మిలన్ ఉండే, ఎలాగో స్నాక్స్కి వాటికి ఇలా పెడతాను. సో అలా అని చెప్పేసి ఇవాళ ఇంకా ఇది ప్లస్ వామ్ వాటర్ హనీ లెమన్ అదనమాట. అండ్ ఇవాళ అయితే లంచ్లోకి రోటీ పచ్చడి ట్రై చేద్దాం అనుకున్నాను. అంటే ఇప్పుడు చేస్తాను, చాలా రోజులైంది, గ్యాప్ వచ్చింది. దోసకాయతో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ దోసకాయ ఏంటి అంటే మనము స్కిన్ అంతా పీల్ చేసేసుకోవాలండి. తర్వాత ఆ గింజలు ఉంటాయి కదా, గింజలు కూడా తీసేసేయాలి. తర్వాత ఇంకా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎలాగో మనం పచ్చడిలోకి మిక్సీ పడతాం కాబట్టి కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు. అండ్ అలాగే మిర్చీలు కూడా ఒక 2 అయితే వేస్తున్నాను. ఇవి ఆల్రెడీ చాలా కారంగా ఉన్నాయండి, అలా అని చెప్పేసి. అండ్ ఒక్క టమాటో వేస్తున్నాను. మీరు టమాటో స్కిప్ చేసి చింతపండు కూడా వేసుకోవచ్చు అనమాట. నాకైతే టమాటోతో ఇష్టము, సో అలా అని చెప్పేసి. సో ఇంకా అలా అవి 3 కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక చిన్నది కడాయి పెట్టుకున్నాను. ఇది ఐరన్ అనమాట, ఇక్కడ లోకల్ మార్కెట్లోనే తీసుకున్నాను నేను. సో దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఏంటంటే అది కొంచెం కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత మన ఈ మిర్చి ఉంది కదండి, ఫస్ట్ అయితే మిర్చి వేసేసుకోవాలి. మిర్చి అలాగే వెల్లుల్లి కూడా వేస్తున్నాను నేను, అంటే వెల్లుల్లి కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అట్లా అని చెప్పేసి. సో మిర్చి వెల్లుల్లి వేసేసుకున్నాను. ఇవి కొంచెం మంచిగా మగ్గిన తర్వాత మన దోసకాయ ముక్కలు ఉంటాయి కదా, సో ఆ దోసకాయ ముక్కలు కూడా దాంట్లోకి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కొంచెం వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. సిమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవడం బెటర్. సో దీంట్లోకి నేను పసుపు అండ్ కొంచెం ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. సో ఉప్పు వేస్తే ఏంటి అంటే త్వరగా మగ్గుతాయి అనమాట ఏ వెజిటేబుల్స్ అయినా, అందుకని ఆనియన్ వేసినప్పుడు కూడా మనం ఉప్పు అనేది వేసుకోవాలండి. సో ఇంకా అలా కొంచెం అవి అంతా మంచిగా కొంచెం మగ్గిన తర్వాత అయితే ఇంకా దాంట్లోకి మీరు అంటే కారం ఇప్పుడైనా వేసుకోవచ్చు, తర్వాత అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడే కారం వేసేస్తే ఏంటంటే అవి కొంచెం మంచిగా ముక్కలకి అవి చాలా బాగా పట్టుకుంటుంది, అంటే కొంచెం టేస్ట్ ఉంటుంది అన్నట్టుగా అయితే నేను కారం కూడా వేసేస్తాను ఇప్పుడే. మ్యాక్సిమము ఉప్పు కారం వేసేసాను. ఇంకా అవి కొంచెం మంచిగా అయిన తర్వాత టమాటోస్ వేసాను. అండ్ టమాటోస్ ఏంటంటే కొంచెం వాటర్ అంతా పొయ్యి దగ్గరకు అవుతాయి కదండి. సో ఇంకా అప్పుడు కొంచెం అంటే సిమ్ మీదనే పెట్టుకోవాలండి. ఇది చేసినంతసేపు కొంచెం హై మీద పెట్టుకుంటే మనకి ముక్కలు ఏంటంటే మాడిపోతాయి కదా, సో అలా అని చెప్పేసి. సో ఇంకా అలా కొంచెం సేపు ఉంచేసిన తర్వాత దాంట్లోకి కారం పొడి వేసుకోవచ్చు, జీలకర్ర ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. అండ్ కొత్తిమీర అయితే ఉండే, సో ఫ్రెష్ కొత్తిమీర వేసాను. కొత్తిమీర ఏ పచ్చడిలోకి వేసినా కూడా చాలా సూపర్గా టేస్ట్గా ఉంటుంది అనమాట. అండ్ పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా మిక్సీలో వేసేసుకోవాలండి. మిక్సీలో వేసేసుకొని అంటే మీకు ఇలా దోసకాయ
దోసకాయ చిన్న చిన్న ముక్కలుగా ఉండాలి అంటే సో అలా కూడా పట్టుకోవచ్చు, లేదు అని అంటే ఫుల్ ఫైన్ పేస్ట్ లాగా కూడా పట్టుకోవచ్చు. ఇంకా అది మన ఇష్టము, అంటే ఎలా టేస్ట్ ఉంటుంది అనే దాన్ని బట్టి. నేనైతే కొంచెం ఫైన్గానే పట్టేశాను. సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. గ్రీన్ కొత్తిమీర వేసాం కాబట్టి గ్రీన్ కలర్ ఉండే, లేకపోతే కొంచెం రెడ్డిష్ షేడ్లో వస్తుంది. కాకపోతే కొత్తిమీర వేస్తే ఏంటి అంటే టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. సో ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాము. ఇది సర్వ్ చేసుకున్న తర్వాత ఏంటంటే హాట్ రైస్ ప్లస్ ఈ పచ్చడి చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. నేనైతే ఆ రోజైతే రైస్ కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. సో ఇలా హాట్ రైస్ వేసేసుకొని కొంచెం అండ్ సలాడ్కి కుకుంబర్ ఉండేయండి, కుకుంబర్ పెట్టేశాను. అండ్ ఇంకా పచ్చడి ఇఫ్ యూ వాంట్ మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి, మన ఇష్టం అనమాట. కానీ ఈ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉండే. సో దిస్ వాజ్ మై లంచ్ ఫర్ దట్ డే అండి. అంటే రైస్, పచ్చడి అండ్ కొంచెం కర్డ్ విత్ సలాడ్. ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్. సో మీరు ట్రై చేయండి. అండ్ కట్ చేస్తే మన ఇవాళ గార్డెన్లోకి కొత్త ప్లాంట్స్ అయితే నేను తీసుకున్నాను. ఇది వచ్చేటప్పటికి మాన్స్టెరా బిగ్ లీవ్స్ది. ఇది నేను బుక్ స్టోర్కి వెళ్ళాను చూడండి, బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదా, సో అక్కడైతే తీసుకున్నాను. ప్రైస్ వచ్చేటప్పటికి సమ్ 200 చెప్పారు, తగ్గించలేదు. కాకపోతే ఎప్పటి నుంచో ఉంది తీసుకోవాలి అన్నట్టుగా అయితే తీసుకున్నానండి. అండ్ ఇది వచ్చేటప్పటికి రీసెంట్గా నర్సరీకి అయితే వెళ్ళాను, సో అక్కడ తీసుకున్నాను. ఇది ఇండోర్ ప్లాంట్ అనమాట, సెమీ షేడ్లో పెట్టొచ్చు లేదా ఇండోర్లో పెట్టొచ్చు. ఇది కొంచెం కలర్ఫుల్ లీవ్స్ ఉన్నాయి అన్నట్టుగా తీసుకున్నాను. ప్రైస్ వచ్చేటప్పటికి సమ్ 100 అంత ఉందండి. అండ్ ఇది మల్లెలు ఉంటాయి కదా, నాకైతే చాలా ఇష్టము. అంటే ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చేసింది కదా, సో సమ్మర్లో చాలా బాగా పూస్తాయి అండ్ కళ అని చెప్పేసి నేను ఇలా ఒక చెట్టు అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేటప్పటికి నాకు 80 రూపీస్కి అయితే ఇచ్చారండి. అంటే ఎక్కువేం తక్కువ చేయలేదు, జస్ట్ ఓకే నార్మల్గా అనిపించింది 80 రూపీస్. సో లాస్ట్ టైం పెట్టిన రోజ్ చెట్టు అవి కొంచెం పాడైపోయాయి, అంటే కొంచెం ఫంగస్ లాగా వచ్చిందనమాట. సో ఇంకా అలా అని చెప్పేసి ఇవి అయితే కొన్ని మళ్ళీ 4 పట్టుకొచ్చేసాను కొత్తవి. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనం మట్టి ఇలా తీయడానికని యూజ్ వస్తుందని చెప్పి తీసుకున్నానండి. ఇది సమ్ 100 ఎంతో ఉంది, కొంచెం బాగా స్ట్రాంగ్ ఉంది. సో ఇంకా ఇది అనమాట, అంటే ఎంట్రీ వేలో ఉన్న నా మినీ గార్డెన్ అనుకోవాలి. సో ఇది మొత్తం అంటే వే అంతా చెట్లతోటైతే నిండిపోయిందండి. అండ్ ఈ కనకాంబరాలు అయితే తీసుకొచ్చాను. లాస్ట్ టైం మీరు చెప్పాను కదా, మొత్తం అంతా పురుగు పట్టేసి చచ్చిపోయింది. ఇంకా కనకాంబరాలు అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చాను, ఎల్లో కలర్ది, అది 80 రూపీస్. అండ్ ఇది దవనం చూస్తారంటే స్మెల్ చాలా బాగుంటుంది అండ్ ఫుల్గా పెరిగింది. నేనే ఫుల్గా కట్ చేశాను అనమాట, కొంచెం వరకు ఉంచాను ఎందుకంటే ఎండిపోతుంది అలా అని చెప్పేసి. అండ్ ఇవాళ స్నాక్స్కి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా చేశానండి ఎయిర్ ఫ్రైయర్లో. అంటే మీరు లైట్గా ఆయిల్ వేసుకోవచ్చు, సింపుల్గా ఇవి కట్ చేసేసుకొని ఉప్పు, కారము, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ మనం కార్న్ఫ్లోర్ వేసుకొని ఆ ఎయిర్ ఫ్రైయర్లో ఒక 10 మినిట్స్ పెట్టేస్తే సరిపోతుందండి. అండ్ కనకాంబరాలలో ఈ వెరైటీ కూడా తీసుకొచ్చాను, ఇది అయితే నా దగ్గర లేకుండే. సో ఇదైతే ఒకటి తీసుకొచ్చాను, మొత్తం విత్ పాటే ఉందన్నమాట. సో ఇంకా అలానే తీసుకొచ్చాను, ఇంకేదన్నా వేరే పాట్ కొని దాంట్లో పెట్టేస్తే సరిపోతుంది కదా అన్నట్టుగా. ఇవైతే ఇలా వస్తాయి. నాకు ఈ ఫ్లవర్స్ అయితే చాలా ఇష్టం అండి. సో ఇది 80 రూపీస్కి ఏమో ఇచ్చారండి ఈ ఫ్లవర్ అయితే. అండ్ ఇంకా ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చేసినట్టే, మనకి ఫిబ్రవరిలోనే మ్యాంగోస్ అయితే దొరుకుతున్నాయి, తోతాపరి. అసలు మ్యాంగోస్ ఇష్టం లేదు అనేది అయితే నేను ఎక్కడ వినలేదు. I really love this, so I'm going to enjoy this అండి. So that's all for this video. Hope you like this video. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మేము ముందుంటాను. Till then have a very great time, have a very great day and take care of you. Bye.